హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ 0.739 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఈజ్ అంటే ఇక్కడ క్వశ్చన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న క్వశ్చన్ని సింప్లిఫికేషన్ చేసి మనకు వచ్చిన ఆన్సర్ని p/q ఫామ్లో రాయాలి. సో ఇక్కడ చూడండి 0.739 అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, మనకు 3 డిజిట్స్ ఉన్నాయి. ఎన్ని నెంబర్స్కి బార్ ఉంది, ఇక్కడ 2 నెంబర్స్కి బార్ ఉంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ తర్వాత ఉన్న డిజిట్ను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకోవాలి. మనకి డిజిట్ ఏముంది, అక్కడ 739 ఉంది. ఓకేనా, 2 నెంబర్స్కి బార్ ఉంది, దానికి బిఫోర్ ఒకటే నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఏంటి అంటే 7. ఇక్కడ మనం దాన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 0.739లో 2 నెంబర్స్కు బార్ ఉంది కాబట్టి 2 నెంబర్స్కు బార్ను మనం ఏం చేయాలంటే 99 లాగా కన్సిడర్ చేయాలి. 1 నెంబర్కు బార్ ఉంటే 9, 2 నెంబర్స్కు బార్ ఉంటే 99, 3 నెంబర్స్కు ఉంటే 999 ఇలా రాయాలి. మనకి ఇక్కడ 2 నెంబర్స్కు ఉంది కాబట్టి మనం 99 లాగా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 0.7 అంటే పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి దాన్ని 0 లాగా కన్సిడర్ చేయాలి. ఓకే, ఒక 2 నెంబర్స్కి బార్ ఉంది, బార్కు బిఫోర్ ఒకటే డిజిట్ ఉంది కాబట్టి దాన్ని 0 లాగా కన్సిడర్ చేసేసుకొని టోటల్గా 990 రాసేసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసినాయి. ఇప్పుడు ఏమొచ్చింది మనకు టోటల్గా 739 - 7/990 వచ్చేసింది. ఓకే, ఇప్పుడు వచ్చిందని మనం ఏం చేయాలంటే 739 - 7, 739లో నుంచి 7 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఎంత 732. సో 730 రాసేయాలి. నెక్స్ట్ బై 990. ఇప్పుడు ఏమొచ్చింది మనకు 732/990 వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని సింపుల్గా సింప్లిఫికేషన్ చేసేసుకోవాలి. మనం 2 టేబుల్ క్యాన్సిలేషన్ చేసేసుకున్నాం. ఓకే, ఇక్కడ 2 టేబుల్ క్యాన్సిలేషన్ చేసేసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే 2 4 = 8 అంటే 9ల నుంచి 8 పోతే రిమైనింగ్ 1 ఉంటుంది. నెక్స్ట్ 2 9 = 18, 2 5 = 10. ఓకే, నెక్స్ట్ 2 3 = 6 రిమైనింగ్ 1 ఉంటుంది కదా, 2 6 = 12 మళ్ళీ రిమైనింగ్ 1 కాబట్టి 2 6 = 12. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 టేబుల్లో 3 1 = 3, నెక్స్ట్ 1 కదా, 3 6 = 18, నెక్స్ట్ 3 5 = 15, నెక్స్ట్ 3 1 = 3 2 = 6, 3 2 = 6. మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చిందండి 122/165. మనకి ఇక్కడ ఆన్సర్ అనేది 122/165. మరి మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆన్సర్ ఎక్కడుంది, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఇస్ ద ఆన్సర్, 122/165 ఈజ్ ద ఆన్సర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా చేయాలి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.